ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలంన దేవుడు మనకు మరొక గొప్ప అవకాశం ఇచ్చి సజీవుల లెక్కలో మనల్ని నుంచి మరొక నూతన దినంలో ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనములు. ఈ దినమంతయు ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి కాపాడునుగాక. ఈ వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. చివరిలో ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించమని మిమ్మల్ని మీకు వినపం చేస్తున్నాను. నెహెమ్యా గురించి మనకు తెలుసు కదా. నెహెమ్యా యూదుడు. అతడు రాజైన ఒక రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు కదా. అతడు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. రాజైన అర్థహశస్త ఏలుబడిలో అతడు పని చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో యూదులలో కొంతమంది వచ్చారు. తన సహోదరుడు కూడా వచ్చాడు. వచ్చి యెరూషలేమును గురించి చెప్పినటువంటి విషయం ఏమంటే, చాలా శ్రమలు వాళ్ళు చెరపట్టబడిన వారిలో చాలామంది శేషించిన వారు ఉన్నారు. వారంతా కూడా శ్రమను నిందను పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని చెప్పినప్పుడు అతడికి చాలా దుఃఖం వచ్చింది. ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ఏమనంటే, తన పితరులను క్షమించమని, తనను క్షమించమని, ఇశ్రాయేలీయులందరినీ క్షమించమని ప్రార్థన చేసిన తర్వాత, నీ చిత్తమైతే తప్పకుండా నాకు ఒక ఆలోచన ఉన్నది. ఏంటంటే, ఆ ప్రాకారములు పడద్రోయబడిన ప్రాకారములను తిరిగి కట్టించాలని. కాబట్టి ఆ విధంగా నేను రాజుగారి దగ్గర అడుగుతాను. అడిగినప్పుడు అతడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత అతడు రాజుగారికి ద్రాక్షరసము గిన్నె అందించడానికి వెళ్ళగా అతని ముఖం చాలా విచారంగా ఉంది కనుక ఏంటి సంగతి అని అడిగినప్పుడు అతడు చెప్పాడు. అతడు ఒక్కసారి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి తర్వాత అడుగుతూ ఉన్నాడు, నేను నా పట్టణంకు వెళ్ళి నా పట్టణం యొక్క ప్రాకారంలో తిరిగి కట్టించడానికి సహాయం చేయమని. అయితే వెంటనే రాజుగారు అతనికి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఆ యూదా దేశం నుంచి తనను ఆ యూదా దేశంనకు చేరులాగున తనకు అధికారులకు తాకీదులను ఇవ్వాలని, అవన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలని అతడు అడిగాడు. ఇచ్చి వెంటనే పంపించాడు. సెలవు ఇచ్చి కూడా పంపించాడు అన్నమాట. తర్వాత అతడు అక్కడికి వెళ్ళి తను పని చేస్తూ ఉన్నాడు. అనేక మందిని కలుపుకొని వారందరితో కలిసి పని చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు చాలా కోపగించి రౌద్రులై యూదులను ఎగతాళి చేస్తూ ఉన్నారు. వారందరూ ఏమంటున్నారంటే, వీళ్ళు దుర్బలులు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తమంతట తామే ఈ పని ముగిస్తారా, అసలు బలులు అర్పించి బలపరుచుకుంటారా, ఒక దినమందే ముగిస్తారా అంటూ చాలా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక్క నక్క ఎగిరిందంటే చాలు ఇదంతా కూడా పడిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా పని ఎంతో తీవ్రంగా వారు కేవలం తమ పని మీదనే తమ కాన్సన్ట్రేషన్ నుంచి గోడను కడుతూ ఉన్నారు. అది సగం ఎత్తు కట్టబడి ఉందట. అయితే అక్కడ ఉన్నటువంటి వారు సన్బల్లటు, టోబియా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు వీరంతా కూడా కలిసి యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పని ఆటంకపరచాలని కట్టుకట్టి వీళ్ళను కలతపరుస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా చేసిన పని ఏమంటే, అందరూ కలిసి దేవునికి ప్రార్థన చేశారు. ఇంకా ఏం చేశారంటే, వారి భయం చేత, అంటే ఎవరు ఈ యుద్ధానికి వచ్చారు కదా, వాళ్ళ భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచారట. మరి అప్పుడు ఈ యూదా వారంతా కూడా ఏమనుకుంటున్నారంటే, మనకు బలం తగ్గిపోయింది కాబట్టి మనం గోడ కట్టలేము అని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ శత్రువుల మధ్య కొంతమంది యూదులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహాయానికి వచ్చారు. అయితే వారందరూ కలిసి ఆ గోడను కట్టడానికి నిల్చున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, వారి కుటుంబముల ప్రకారంగా వారి కత్తులతోనూ, వారి ఈటలతోనూ, వారి విండ్లతోనూ నిలిచారంట.
అప్పుడు నెహెమ్యా ఏం చెప్తున్నాడు వారికి అంటే, మీరు వారికి భయపడకుడి, మహాఘనుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధం చేయడి. చూసారా ఎంతగా గొప్పగా మరి నెహెమ్యా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం అంట? మీ సహోదరుల పక్షంన, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యల పక్షంగా మీరు మీ నివాసం ఉండేటట్లుగా యుద్ధం చేయండి. మీరు మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మహాఘనుడు, భయంకరుడు, నాయన యెహోవాను జ్ఞాపకం చేసుకోనండి. మీరు భయపడవద్దు అని వారిని చక్కగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు కావలి ఉంటున్నారు. అంతేకాదు వాళ్ళ చేతులలో మరి ఆయుధాలు కూడా పట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు కూడా మనల్ని శత్రువైనటువంటి అపవాది చాలా భారంగా చాలా కోపంగా మన పైన దాడి చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం కూడా మరి దేవుని యొక్క సర్వాంగ కవచంను మనం ధరించుకొని, దేవుని యొక్క ఆయుధములను ధరించుకొని మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తూ మనము కావలి ఉండాల, మెలకువగా ఉండాలి. వాలెస్ బ్రౌన్ తర్వాత మేరీ బ్రౌన్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఇంగ్లాండ్లో ఒక పేద ప్రాంతానికి అక్కడ క్రమేపీ క్షీణించిపోతున్నటువంటి ఒక సంఘానికి సంఘ కాపరులుగా ఏర్పరచబడ్డారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఆ సంఘ ప్రాంగణాన్ని కొంతమంది అంటే సంఘ వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు, మరి శత్రువులైనటువంటి వారు ఆ ప్రాంతాన్ని తమ ప్రధాన కార్యాలయంగా మార్చుకుందని వారికి తెలియదు. కాబట్టి ఈ దంపతులు అక్కడ ఒక చిన్న గృహం కూడా పాస్టర్కి ఇస్తారు కదా. వారు సంఘ కాపర్లకు ఇచ్చిన ఇంట్లో వాళ్ళు ఉంటున్నప్పుడు ఇంటి కిటికీల గుండా ఇటుక రాళ్ళు వేశారంట, కంచెలకు నిప్పు పెట్టారంట, వాళ్ళ పిల్లలను చాలా బెదిరిస్తూ ఉండేవాళ్ళంట. ఈ దౌర్జన్యము కొన్ని నెలల పాటు కొనసాగినప్పుడు పోలీసులకు వాళ్ళు రిపోర్ట్ చేస్తే పోలీసులు కూడా ఏం చేయలేకపోయారంట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వారు చాలా అంటే ఈ భాగాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు నెహెమ్యా గ్రంథంలో ఈ 4వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని వారు కూడా ప్రార్థనలు చేయడానికి కొంతమందిని ఏర్పరచుకొని అందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా తమ సంఘ గోడల చుట్టూ కూడా కొంతమందిని కాపలా ఉంచారు. అయితే ఆ గుంపు ఏం చేశారంటే ఎగతాళి చేశారు. ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఎంతగానో ఎగతాళి చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే వీరు ప్రార్థనలు చేస్తూ కాపలాగా కొంతమందిని కాపలాగా ఉంచి ఆ తర్వాత రక్షించడానికి దేవదూతలను కాపలాగా ఉంచమని ప్రార్థన చేసి వారు ఆ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే మరుసటి రోజు ఆ గుంపు ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ గుంపులో సగం మంది మాత్రమే కనిపించారంట. ఆ తర్వాత రోజు 5గురు మాత్రమే ఉన్నారంట. ఆ మరుసటి రోజు ఇంకా అసలు ఎవరూ రాలేదట. వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగిందో. తర్వాత బయట వాళ్ళు ఇతరులకు చెప్తున్నటువంటి మాటలు వీళ్ళు విన్నారు. ఏంటంటే అక్కడ వాళ్ళు వెళ్ళి వీరికి వ్యతిరేకంగా ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్లకు భయం కలిగిందంట. వాళ్ళను భయభ్రాంతులు చేసినది బహుశా దేవుడు ఏర్పాటు చేసిన దేవదూతలే కావచ్చు. వారికైతే భయం వేసింది. అందువల్ల వాళ్ళు ఇక్కడికి రావడం ఇంకా మానేశారు. ఆ విధంగా వారు ఎంతగానో సంతోషంగా దేవుని చేయడం మొదలుపెట్టారు. ప్రార్థనకు ఇంతగా అద్భుతమైన జవాబు వస్తుందని వాళ్ళు ఎంత సంతోషంతో, అది సంఘం కొరకు కదా, వాళ్ళు సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప జవాబు వచ్చింది. మరి అదేవిధంగా మన కొరకు మనం ప్రార్థన చేసినా కూడా ఇదే రకమైన జవాబే వస్తుంది. మనము ఎప్పుడు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. మనము ప్రార్థన అనే ఆయుధంతో అపవాదినితో పోరాడాలి. ఇది జ్ఞాపకం చేసుకొని మనము ఎల్లప్పుడూ కూడా మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మహాగణుడు, భయంకరుడు నగ యెహోవా. ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. నువ్వు పరిచర్య చేస్తున్నావా? నీకు తప్పకుండా ఆయన తోడుగా ఉంటాడు. ఎంత వ్యతిరేకత నీవు ఎదుర్కొంటున్నా, ఒకవేళ నీ ఉద్యోగ జీవితంలో అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నావేమో, కుటుంబంలో కలతలు కలిగి ఉన్నావేమో, లేకపోతే నీ బిజినెస్లో నీ పార్ట్నర్స్తో నీకు సమస్యలు ఉన్నాయేమో, అయితే నువ్వు ప్రార్థన మాత్రమే చెయ్యి.
దేవుడు తన కార్యం జరిగిస్తాడు. మనము ప్రార్థన అలసిపోకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మనం తప్పకుండా ఒక మంచి జవాబు పొందుకుంటాము, రక్షణ పొందుకుంటాము, ధైర్యాన్ని పొందుకుంటాము, సురక్షితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. మనము ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా నిత్యము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళ ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యంను విన్నాము. గొప్ప వాక్యంతో మమ్మల్ని ఆదరించినందుకు వందనములు. అవును తండ్రి, ఈ సమయంలో ఎంతమంది ఎలాంటి సమస్యలతో కష్టపడుతున్నారో ప్రభా, ఎంతమంది తమ ఉద్యోగ జీవితాలలో మరి ఒక క్రైస్తవురాలుగా ఉన్నందువల్ల చుట్టుపక్కల వాళ్ళు వారిని ఎంతగా అవమానిస్తున్నారో, ఎంతగా నిందిస్తున్నారో, ఎంతగా అనేకమైన అడ్డంకులు కల్పిస్తున్నారో మాకు తెలియదు. మా ప్రభా, అపవాది చేతనే ఇదంతా కూడా జరుగుతుంది కనుక ప్రభా, మీరు అపవాదిని బంధించగలిగిన శక్తిమంతుడు. ప్రభా, మీరు మహాగణుడు, మహోన్నతుడు, మా తండ్రి దేవా, భయంకరుడు అయినటువంటి దేవుడవు. మా తండ్రి, మా పక్షముగా మీరు ఉండే దేవుడు కనుక మిమ్మల్ని ప్రార్థించి అడుగుతుంటున్నాము, సహాయం చేయండి ప్రభా. మా పైన దాడి చేస్తున్నటువంటి అపవాదిని యేసునామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. మరి ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో ఆ కలతలు కలిగించే ఆ అపవాది శక్తులను యేసునామములో బంధిస్తున్నాము. మా ప్రభా, బిజినెస్లో ఏ అపవాది శక్తులు భయంకరంగా పోరాడుతూ మరి విశ్వాసులను పడవేయాలని చూస్తూ ఉన్నాడో అలాంటి శక్తులను యేసునామములో లయం చేస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రతి అనారోగ్యమును యేసునామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం. అనేక సార్లు అపవాది కూడా అనేక మందిని అనారోగ్యం చేత పీడిస్తూ భయంకరంగా బాధిస్తూ ఉంటాడు. నాయనా ప్రభా, మీరు కనికరంతో నాయనా ప్రతి అపవాది శక్తిని కూడా లయం చేయమని, యేసునామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మా ప్రభా తండ్రి, ఎవరు కూడా నాయనా మరి పడకలలో ఎక్కువ కాలం ఉండకుండా తండ్రి, దీర్ఘకాలం ఉండకుండా వాళ్ళను కాపాడి సంరక్షించి పోషించి తండ్రి ప్రభా, నీ యొక్క స్వస్థత చేత నింపి తండ్రి క్షేమంగా త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్లో ఉన్నట్లయితే వాళ్ళను లేవనెత్తి త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసునామములో తొలగిపోవునుగాక. మా ప్రభానైనా మరి ఎంతమంది అయితే నైనా సర్జరీలో కూడా వెళ్తున్నారో వారిని అందరినీ కూడా క్షేమంగా కోలుకొని క్షేమంగా వారు బయటకు రావడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవ, భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి యేసునామములో విడుదల దయచేయండి. లంగ్ క్యాన్సర్స్ నుంచి విడుదల, లివర్ క్యాన్సర్స్ నుంచి విడుదల, కిడ్నీలలో ప్రాబ్లమ్స్ నుంచి విడుదల. ప్రభానైనా పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక. మా ప్రభా తండ్రి, ప్రతి విధమైన నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి నాన్న. మా ప్రభా తండ్రి, ఇంకా అనేక రకాల వ్యాధుల నుంచి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి క్షేమమును ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా యేసునామములో స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మానసిక రుగ్మతల చేత బాధపడుతున్న వారు, డిప్రెషన్కు గురవుతున్నటువంటి వారు, కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారు, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసునామములో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయాలకు గురైనటువంటి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఇళ్ళు స్థలాలు అమ్ముడుపోక ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తండ్రి మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. తప్పకనైనా ఆ యొక్క స్థలాలు త్వరగా అమ్ముడుపోనట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, ఎవరైతే కొత్తగా ప్రణాళికలు వేసుకుంటున్నారో వారి ప్రయాణాలను గురించిన దూరదేశాలకు వెళ్ళాలన్న ప్రణాళికలైనా సరే, మా తండ్రి వీసాల కొరకు ప్రయత్నాలైనా సరే, మరి ఇంకా ఏ ప్రయత్నాలైనా సరే తప్పకుండా సఫలత అనుగ్రహించమని వేడుకుంటున్నాము. దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డను దీవించండి. మా తండ్రి, మరి ఇక్కడ నాయన దూరంగా, ఇండ్లకు దూరంగా హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను మీరు దీవించి చక్కగా చదువుకొని మంచి మార్కులతో విజయం పొందుటకు నాయన పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి విధమైన కొరతను తీర్చండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారిలో తప్పకుండా నాయన నీ యొక్క పునరుత్థాన శక్తిని నింపి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవా, వివాహ ప్రయత్నాలను సఫలం చేయండి. మా తండ్రి మరి ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితిని బాగు చేయమని వేడుకొంచున్నాం నాయన. అప్పుల సమస్య తీరిపోవును గాక. మా ప్రభా తండ్రి, ప్రతి విధమైన కలతలు ఇండ్లలో ఉన్నటువంటి కలతలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి. వారి హృదయాలను తెరవండి నాయన, వారి మనోనేత్రాలను తెరవండి. ఏ అపవాది చేత వారు పీడింపబడుతూ నాయన మరి నీకు దూరం అవుతున్నారో దాని నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారిని మీ కాపుదలలో నాయన ఏ శ్రమంలో విడుదల చేసి మా తండ్రి ఆ బంధకాల నుంచి విడుదల చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి నీ సేవకురాలను అందరినీ ఆశీర్వదించి మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నాయన వారు ఎంతగానో అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తుండగా వారి ప్రార్థనలు ఆలకించమని, వారి పరిచర్యను దీవించమని, మరి ప్రభా హింసలకు గురవుతున్న వారు, మరి ప్రభా మరి అక్రమాలకు గురవుతున్న వాళ్ళని మీరు దీవించి అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేల్ దేశంలో దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి తండ్రి. మా ప్రభానైన యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయండి. ప్రపంచమంతటా శాంతిని అనుగ్రహించండి తండ్రి దేవ. మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున నీ వైపునకు రాగలుగునట్లుగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా. ప్రభా వృద్ధులను, చిన్నారులను దీవించినైనా వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. బాలికలకు, మరి స్త్రీలకు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలకు మీ యొక్క రక్షణ, మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని, సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చండి. వారిపై నీ యొక్క ఉదయకాంతిని ప్రకాశింపజేసి, ముఖకాంతిని ప్రకాశింపజేసి వారికి సమాధానము, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.